ఎంతమంది ఇక్కడ సమకూడిన వారిలో దేవుని మాటలు వినటానికి హృదయాన్ని లగ్నం చేసుకొని మేము దేవుని మాట వినటానికి సిద్ధంగా ఉన్నాం. ఓ పరిశుద్ధాత్మ దైవమా, మాకు మీరు సహాయం చేయండి. మా ఏకాగ్రతకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేట్లుగా మీరు మాకు సహాయం చేయండి అని ఎంతమంది ఆశతో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారో రెండు హస్తాలు చాపి ప్రభువును స్తుతించండి. ఒకసారి దేవునికే మహిమ చెల్లును గాక. ఆమేన్. దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం అనేది దేవుడు మన చేతిలో ఉంచినటువంటి మహా వాక్యనిధి. ఆ వాక్యనిధి ఎంత లోతైంది అంటే మనకు అర్థం కాదు. మానవ పరిమిత జ్ఞానానికి అర్థం కానంత లోతైనది దేవుని వాక్కు. అది ఒక మహాసముద్రం కంటే కూడా గొప్పది. ఎంతగా లోతుగా ఈదినా ఇంకా ఆ లోతు మనకు అర్థం కాదు. మానవ జ్ఞానం పరిమితమైంది. మానవ మేధస్సు చాలా పరిమితమైంది. మన మేధస్సు కూడా చాలా పరిమితమైంది. ఏ వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉద్యోగం చేస్తూ గొప్ప ప్యాకేజీలో ఉన్నా అతనికి తెలిసింది ప్రపంచంలో ఉన్న కొన్ని వేల శాస్త్రాల్లో, వేల జ్ఞానాల్లో ఒక జ్ఞానం, ఒక శాస్త్రం అంతే. ఇంకా తెలుసుకోవాల్సిన కొన్ని వందల వేల శాస్త్రాలు ఉన్నాయి ప్రపంచంలో. కాలక్రమంలో శాస్త్రాలు పుట్టుకొస్తూ ఉన్నాయి, గ్రంథాలు పుట్టుకొస్తూ ఉన్నాయి, విజ్ఞానం పెరుగుతూ ఉంది. కాబట్టి మనము చాలా అల్పులము అని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిందే. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోదగిన సత్యాలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి. ఇది ఒక గొప్ప జ్ఞాన నిధి. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నది. దేవుని సన్నిధిలోంచి నేర్చుకోవాలని ఆశపడే వారితో దేవుడు మాట్లాడతారు. దేవుడు స్పష్టంగా మాట్లాడతారు, సూటిగా మాట్లాడతారు, మన బతుకులు బాగు చేసే విధంగా మాట్లాడతారు. కాబట్టి మనము త్వరితగతిన ఒక అంశాన్ని చక్కగా ధ్యానం చేస్తే దీని ద్వారా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని అర్థం కాని సంగతుల మీద మనకు అవగాహన కలుగుతుంది. ఎంత అర్థమైంది పరిశుద్ధ గ్రంథం అని మనల్ని అడిగితే ఎవరైనా, నీకు పరిశుద్ధ గ్రంథం ఎంత అర్థమైంది, దేవుని రాయబడిన సంగతులు ఎంత అర్థమైనవి అని అడిగితే మన జవాబు శూన్యం. నేనైనా అంతే, మీరైనా, మనమైనా. ఎందుకనంటే అది మహాసముద్రం అనుకుంటున్నాం కాబట్టి. అయితే అందులోంచి ప్రత్యేకంగా ఒక ఆలోచన మనం ధ్యానం చేద్దాం ఈరోజు. అదేంటంటే, మనము మనిషి అంటే 3 విభాగాలని చెప్పుకుంటాం, ఎన్నోసార్లు ధ్యానం చేసాం. ఏంటది? చకచక చెప్పాలి, మీకు తెలుసు కాబట్టి. శరీరము, ప్రాణము, ఆత్మ. మన కళ్ళకు కనపడేటటువంటి నేను, ఈ శరీరము, ఇది శరీరం, బాహ్యంగా ఉన్నటువంటిది శరీరం. ఈ శరీరం లోపల ఉన్నటువంటి రక్తం ఉంది కదా, అది ప్రాణం. దాన్నే మనం ఏమంటామంటే హృదయం అంటాం, మనస్సు అంటాం. మనస్సు అంటే ఇక్కడ చూపిస్తాం మనం కాదండి, రక్తములో ఉన్న స్వభావమే మనస్సు అని మనం చెప్పగలుగుతాం. ఆ మనస్సు కానీ, హృదయం కానీ, రక్తము కానీ, ప్రాణం కానీ, ఇవన్నీ కూడా రక్తమే. ఆ రక్తములో ఉన్నటువంటి గుణం రెండవదైతే లోపల 3వ పర్సన్ ఉన్నాడు, అదే ఆత్మ. ఈ ఆత్మ, ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ ఆ బాహ్య పురుషుడికి కూడా తెలియదు. నాకు కూడా నాలో ఉన్న ఆత్మను గురించినటువంటి సంగతి నాకు అర్థం కాదు. మీకు కూడా ఆ ఆత్మను గురించిన సంగతి అర్థం కాదు. కానీ ఆ ఆత్మ నడిపింపు కిందే మనం ఉంటాం, కానీ అర్థం కాదు. అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్ముడే మనకు జ్ఞానం కలుగు చేస్తారు. అలాగే దేవాది దేవుడు కూడా ఆత్మస్వరూపి. ఆయన విగ్రహ రూపంలో ఉన్నటువంటి వాడు కాదు, ఆయన విగ్రహ రూపంలో ఉన్నవాడు కాదు, ఆయన ఆత్మస్వరూపి. అందుకనే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ప్రసంగి సొలొమోను మహారాజు అంటారు, ఏమంటారంటే, మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ దానిని అనుగ్రహించిన దేవుని దగ్గరకు చేరిపోతుంది. ఆత్మ అనేటటువంటిది ఎన్నటికీ చావులేనటువంటిది. అది నిత్య జీవములో నిరంతరము ఉండేటటువంటిది. అంతటి మహోన్నతమైన ఆత్మను ప్రభు మనలో పెట్టారు. ఆది కాండంలో ఉంటుంది కదా, ఏమని? దేవుడు నేలమంటితో నరుని నిర్మించి అతని నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ. అదే ఆత్మ, దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, అదే జీవాత్మ అని మనకు తెలుసు. అయితే పరిశుద్ధ గ్రంథ వివరాల చొప్పున, లేఖనాల చొప్పున 2 ఉన్నాయి. ఒకటి దైవాత్మ ఉన్నాడు, దైవాత్మ, దేవుని ఆత్మ ఉన్నాడు. ఆ దేవుని ఆత్మ మనలో కూడా ఉన్నది. దేవుని ఆత్మ మనలో ఒక దీపంలాగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదే సమయంలో దురాత్మ కూడా ఉన్నాడు.
వాయుమండల సంబంధ శక్తుల ప్రభావాలు కూడా మనకున్నాయి. ఆ మాటకొస్తే ప్రతి విశ్వాసి అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి కలిగిన వాడు, నాస్తికుడు కాదు, దేవుడు లేడనే వర్గంలో చేరేవాడు కాదు, ఆస్తికుడు, క్రైస్తవుడు, విశ్వాసిగా ఎదిగేనప్పుడు, విశ్వాసిగా ఉన్నప్పుడు అనగా పాపంలో, లోకంలో, శాపంలో, దురలవాట్లతో, దురభ్యాసాలతో, చెడు స్వభావంతో, చెడు తలంపులతో ఉన్నప్పుడు, ఎప్పుడైతే నేను పాపిని గుర్తించినప్పుడు, జన్మ కర్మ పాప సహితుడను నేను గుర్తించినప్పుడు, ఆ పాపములలోంచి నేను బయటకు రావాలంటే పాపములను క్షమించే అధికారం కలిగిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభువే అని గుర్తించి, ఆ గుర్తించిన వ్యక్తి పరిశుద్ధుడుగా మార్చబడటానికి దేవుడు పెట్టిన ఒక పరిశుద్ధ క్రమం చొప్పున, అనగా బాప్తిస్మం అనే క్రమం చొప్పున బాప్తిస్మం పొంది ఆ పరిశుద్ధ కార్యములో పాలిభాగస్తుడయి పాప క్షమాపణ నిశ్చయత పొందుకొని పరిశుద్ధుడుగా సంఘములో పరిశుద్ధుల గుంపులో చేర్చబడతాడు. అతను విశ్వాసి. ఆ విశ్వాసిగా తన జీవితాన్ని ఆరంభించిన నాటి నుండి శ్రమలు మొదలవుతాయి, పోరాటం మొదలవుతుంది. పోరాటం అనేది ప్రతి నిత్యము ప్రతి విశ్వాసి చేస్తూ ఉన్నటువంటిదే. ప్రతి విశ్వాసి పోరాటం చేస్తూనే ఉంటాడు. రక్షింపబడిన మొదటి దినాల నుంచి కూడా ప్రతి విశ్వాసి పోరాటం చేస్తూనే ఉంటాడు. వేటితో చెప్పండి? చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూస్తే, అపోస్తలుడైన పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాసి జీవితం అనేది ఎప్పుడూ కూడా దురాత్మ సమూహములతో పోరాటము జరిపేటటువంటిదే అనడానికి ఆధారం. అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా ఇదే అనుభవంలో ఉన్నటువంటి వాడు. ఆయన అనుభవించకుండా రాసింది కాదు ఇది. అపోస్తలుడైన పౌలు భక్తుడు పడినటువంటి శ్రమలు ప్రపంచంలో మరే విశ్వాసి, ఏ సేవకుడు పడి ఉండకపోవచ్చు. చాలామంది హతసాక్షులైన సేవకులు, ఆది అపోస్తలులు పడిండొచ్చు. చాలామంది మానవులను తినేటటువంటి నరమాంస భక్షకుల మధ్యకెళ్ళి సువార్త ప్రకటించినటువంటి అనేక మంది మిషనరీలు, సువార్థికులు పడిన శ్రమలు మనం పడలేదు. కానీ విశ్వాసిగా ప్రతి వారు శ్రమలు అనుభవిస్తూనే ఉంటారు. అదే వచనాలను ఇక్కడ మాట్లాడుతున్నమాట. నిరంతరము విశ్వాసి జీవితము ఎటువంటిదంటే దురాత్మ సమూహములతో పోరాటం చేసేటటువంటిది. ఎక్కడున్నాయండి దురాత్మ సమూహాలు? నీలో ఉన్నటువంటి ఆత్మ, జీవుడున్నారంటే మనం అంటాం కదా జీవుడని. నీలో ఉన్న ఆత్మ నీకు తెలుసు కానీ దాన్ని నువ్వు చూడలేవు. దేవాది దేవుడు ఆత్మస్వరూపి, ఆయనను మనం చూడలేము కానీ ఆయనను అనుభవించగలం. అట్లాగే దురాత్మలను కూడా మనం పైనే, మన నెత్తి మీదే తిరుగుతూ ఉంటాయి దురాత్మ సమూహాలు. ఎక్కడవవి? దేవదూతలే. పరలోకంలో దేవాది దేవుడు నిరంతరము స్తుతించేటటువంటి కెరూబులు, శరాపులు, వేలాదిగా దూతగణాలందరూ స్తుతించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి లూసిఫర్ అనేటటువంటి ఒక దూత ఏం చేశాడు? ఒక కెరూబు ఏం చేశాడంటే గర్వించి, నేను దేవుని కంటే హెచ్చుగా ఉండాలి, ఆయన సింహాసనమును అధిష్ఠించాలి, దేవుణ్ణే పొగుడుతున్నారు, దేవుణ్ణే కీర్తిస్తున్నారు, నన్ను కీర్తించాలని అనుకున్నాడు, గర్వించాడు. దేవుడు హృదయాంతరంగములను, హృదయ రహస్యములను, ప్రతి మనిషిలో జరిగే స్వభావాన్ని, ఉద్దేశాలను, ఆలోచనలను కనిపెట్టగలిగిన మహాజ్ఞాని ఆయన. వెంటనే వాడిని అక్కడి నుంచి భూమి మీదకి నెట్టివేసాడు. నెట్టివేసినప్పుడు వాడు ఒక్కడే రాలేదు, వాడి సమూహము నెట్టబడ్డారు భూమి మీదకి. ఆ వాడే ఏం చేస్తూ ఉన్నాడంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలను వాయుమండల సమూహముగా మన నెత్తి మీద ఆవరించి ఉంటాడు. వాడి దూతలు, వారి సమూహము, దురాత్మల సమూహములు మన నెత్తి మీద, ఈ భూమి మీద ఆవరించి ఉంటారు. మనకు కనపడరు కానీ వారి క్రియలు చేస్తూనే ఉంటారు. మన లోపల ఆత్మ కనపడరు, క్రియలు జరుగుతూనే ఉంటాయి. దేవుని ఆత్మ, పరిశుద్ధుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆయన అదృశ్యుడే కానీ కనపడడు, కానీ ఆయన క్రియలని జరుగుతుంటాయి మన జీవితంలో. దురాత్మలు కనపడవు కానీ వాటి క్రియలు జరుగుతూనే ఉంటాయి. గమనించాలి, 3 గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎఫెసీ పత్రికలు పౌలు భక్తులు అంటున్న మాట ఇదే. ఏమంటున్నాడు ఆయన? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఒక్కొక్కటిగా. ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. నేను చెప్పిన మాటలు నేను సృష్టించినవి కాదు. పౌలు భక్తుడు చెప్తుండే ఎఫెసీ సంఘానికి చెప్తూ రాస్తున్నాడు. ఆ రోజున పౌలు భక్తుని అనుభవంలో విశ్వాసిగా ఏ పోరాటం పోరాడుతున్నాడో,
విశ్వాసులైన మనం కూడా ఈ రోజున కూడా అదే పోరాటంలో ఉన్నాం. ఈ పగలు వంటలు వండేటప్పుడు నిన్న సాయంత్రం మేమందరం కొంచెం హాస్యం పండాలని నలుగురం కూడిన చోట కొన్ని మాటలు అనుకున్నాం. ఇదిగో వాడి దగ్గరికి వెళ్ళలా, ఆ సమాధి దగ్గరికి వెళ్ళలా, కాబట్టి సాయంత్రం నీ మీద ఎక్కి పీక దొక్కేస్తాడేమో, జాగ్రత్త సురేష్ అని అన్నాం. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, సురేష్ ఇక్కడే ఉండడు. మనం ఏమనుకుంటామంటే ఈ దురాత్మ సమూహాలు, వాయుమండల శక్తులు మన మీద తిరుగుతూ ఎక్కడ మనలో బలహీనత కనబడుతుందా ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని మనలను వేధించాలని, మనలను ఒత్తిడికి గురి చేయాలని, మనల్ని చావుకు గురి చేయాలని, మనలను దేవుని మార్గంలోంచి తప్పించాలని దుష్టుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకని మనం ఎప్పుడు కూడా విశ్వాసులుగా నిద్రపోతూ కూర్చోడానికి కుదరదు. ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉండాలి. ఎప్పుడు పోరాటం చేస్తూ లోకాశలతో పోరాటం చేయాలి. లోక సంబంధమైనటువంటి పాపముతో, ఇచ్ఛలతో పోరాటం చేయాలి. ప్రతిసారి గెలవాలి. మనలోనే అంతర్లీనంగా పోరాటం జరుగుతూ ఉంటుంది. 3 భాగాలు అన్నాం కదా, శరీరము, లోపల ప్రాణము, ఆత్మ జరిగితే ఎప్పుడు కూడా మనము పాపులుగా ఉంటే ఈ శరీరము, ప్రాణము ఎప్పుడు గెలుస్తూ ఉంటుంది, ఆత్మను ఎప్పుడు ఓడించేస్తూ ఉంటాం. దేవుని ప్రతినిధిగా మనలో ఉన్నటువంటి ఆత్మను ఎప్పుడు ఓటమికి గురి చేస్తూ, శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటూ, శరీర కోరికలు నెరవేర్చుకుంటూ బతికేస్తూ ఉంటాం మనం. అందుకని పౌలు భక్తుడు అంటారు, మనం పోరాడునది శరీరులతో కాదు, ఈ భూ సంబంధమైన శరీరులతో కాదు. పోరాటాలు చేసేవాళ్ళు ఉన్నారు, పద్దాక నోటి దూలతో, అదుపులేని మాటలతో, త్రాగుడుతో, వ్యసనాలతో నిండిపోయి మత్తుకు గురైపోయిన వారు, వారికై వారు గొడవలు తెచ్చుకొని, కొట్లాటలు తెచ్చుకొని, శరీరాలకు దెబ్బలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. వారి గురించి మాట్లాడట్లా పౌలు భక్తుడు. మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. కాబట్టి పోరాటం అనేది నిరంతరం, అది ఆగేది కాదు. పోరాటంలో మనం జయించాలంటే మన పోరాటం మనం చేస్తే కుదరదు, ప్రభు సహాయం కావాలి. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే గమనించాల్సింది ఏంటంటే, దైవాత్మకున్న స్వభావము, దురాత్మకున్న స్వభావము. దురాత్మలో ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి, దైవాత్మకు ఎన్ని స్వభావాలు ఉన్నాయి, అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంతకుముందు వినుంటే మళ్ళా వినండి, వినకపోతే ఇప్పుడు శ్రద్ధగా వినండి. దైవాత్మకున్నటువంటి 7 స్వభావాలు. అదే గలతీ పత్రికలో చూస్తే ఆత్మఫలమేమనగాని ఎన్ని స్వభావాలు చెప్తారు అక్కడ? 9 స్వభావాలు చెప్తారు. అయితే దైవాత్మకున్నటువంటి 7 స్వభావాలను మనం చూచినప్పుడు యెషయా పుస్తకము, ప్రవచన పుస్తకం 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, మన పాట కూడా రాసుకున్నాం చాలా కాలం క్రితం, 30 ఏళ్ల క్రితం పాట రాసుకున్నాం. జ్ఞాన వివేకములకు ఆధారమైన దైవ ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమైన దైవ ఆత్మ, తెలివిని తలాంతులను దేవుని ఎడభయ భక్తులను. 7 వచ్చేసాయి. యెషయా పుస్తకం 11వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. రెఫరెన్స్లు పెట్టట్లేదు ఎందుకని టీవీలో వైఫై రావట్లేదు. ఓకే, కరెక్ట్, సారీ. అందుకని ఇంత పాట కూడా మధ్యలో ఆగిపోయింది. వాడు నోటీస్ పెట్టాడు, అంతరాయాన్ని చింతిస్తున్నాం, ఇంకో 3 గంటల తర్వాత వస్తుందని. ఈ 3 గంటల తర్వాత ప్రార్థన అయిపోద్ది, ఏముండదు. అవునా? ఈ ఇంటర్నెట్ చాలా ఇబ్బందిగానే ఉంది మనకు, మార్చుకుందాం. యెహోవా ఆత్మ, బైబిల్ తీశారు అందరూ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము. ఎన్ని ఉన్నాయి అక్కడ? జ్ఞానము, వివేకం. రెండవది తర్వాత ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ. ఎన్ని వచ్చినాయి? 4 అయినాయి. ఆ తర్వాత తెలివిని, యెహోవా ఎడల భయమును భక్తిని పుట్టించే. తెలివి, భయము, భక్తి. ఎన్ని వచ్చాయి మొత్తం? 7 వచ్చాయి. ఇవి ఆత్మకున్న లక్షణాలు. ఇది ప్రవచనాత్మకంగా వ్రాయబడినటువంటి అధ్యాయం. ప్రవక్త అయిన యెషయా భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగానైతే సర్వ మానవాళి పాప పరిహారార్థమై ప్రవచన పురుషునిగా ఎలా వస్తారో, ఆయన మీద ఏ విధమైనటువంటి పరిశుద్ధాత్మని నింపుదల ఉంటుందో ఆయన ముందుగా రాస్తున్న మాట అన్నమాట. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ,
ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద? ఎవరు అతడంటే? ఇప్పుడేగా చెప్పా. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు మీద. దైవమే నరునిగా భూమి మీద యేసుక్రీస్తు నామధారిగా జన్మిస్తారు. ఆయన మీద ఈ లక్షణాలు కలిగినటువంటి పరిశుద్ధాత్ముడు ఆవరించి ఉంటారు, నింపుదలతో ఉంటారు అని చెప్పాడు. ముందుగానే రాశాడు యెషయా ప్రవక్త. అందులో జ్ఞానం ఉన్నది, వివేకం ఉన్నది, ఆలోచన ఉన్నది, బలం ఉన్నది, తెలివి ఉన్నది, యెహోవా యందలి భయం ఉన్నది, యెహోవా యందలి భక్తి ఉన్నది. అంతేకాకుండా ప్రకటన పుస్తకంలో 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన పుస్తకం చివరి పుస్తకంలో 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ చదవండి, ఒక మైక్ తీసుకొని చదవండి. ప్రకటన పుస్తకం 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను ఆసియలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి. 7 ఆత్మలంటే 7 ఆత్మలు లేవు, 7 లక్షణాలు కలిగినటువంటి దైవాత్మ. అది ఇక్కడ మనం ఎక్కడున్నవి? యెషయా పుస్తకంలో ఉన్నటువంటి 11వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి 7 లక్షణాలు కలిగినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నాడో పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్మనుకు ఉన్నటువంటి 7 లక్షణాలను ఇక్కడ 7 ఆత్మలు అంటున్నాడు. అందువల్ల మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆత్మ, దైవాత్మ లక్షణాలు ఈ 7. దేవుని ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తిలో ఈ 7 లక్షణాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి చెప్పండి? జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, బలం ఉంటుంది, తెలివి ఉంటుంది, దేవుని యందలి భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. బ్యాలెన్స్డ్గా ఉంటుంది జీవితం. పరిశుద్ధత విషయంలో చాలా సంతులనం పాటించేటట్లుగా ఉంటుంది జీవితం. పరిశుద్ధుల జీవితం, విశ్వాసి జీవితం, నిరంతరం పోరాటంలో నిలిచి ఉండేవాని జీవితం. ఎలా ఉన్నాయి మన జీవితాలు? ప్రకటన పుస్తకంలో కూడా అదే చెప్పారన్నమాట. 7 ఆత్మలు అంటే 7 ఆత్మలని కాదు, కానీ ఏంటది? 7 గుణలక్షణాలు కలిగిన పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ. అందుకనే ఈ విషయాలకు వచ్చినప్పుడు రోమాపత్రికలో కూడా, రోమాపత్రికలో పౌలు భక్తుడు 12వ అధ్యాయంలో 6 నుంచి 21 వచనాలు మీరు తర్వాత చదువుకోండి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సమయం ఉండదు కాబట్టి. రోమాపత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 21వ వచనం వరకు చూస్తే ఇక్కడ కృపావరములను గురించిన వివరణ ఇచ్చాడు. నేను మరలా అడుగుతాను, మీరు చెప్పాలి. మొట్టమొదట మనము దైవాత్మ లక్షణాలు తెలుసుకుంటున్నాం. ఏం ఆత్మ లక్షణాలు చెప్పండి? దైవాత్మ లక్షణాలు. ఎన్ని ఉన్నాయన్నాము? 7 ఉన్నాయన్నాము. ఈ దైవాత్మ లక్షణాలు విశ్వాసి కలిగి ఉండాలి. ఆ లక్షణాలతో పాటుగా కృపావరాలను కూడా దేవుడు ఇస్తారు మనకి. ఆత్మ నింపుదల కలిగిన బిడ్డలకు, దేవుని బిడ్డలుగా పరిశుద్ధతలో నిలిచి ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు కృపావరాలు ఇస్తాడు. కృపావరాలు అనగా కృప ద్వారా. ఈ రోజున మనం సంగీతం నేర్చుకోవాలంటే, బాబురావు గారిని అడిగితే చెప్తారు, సంగీతం నేర్చుకోవాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి తెలుసా? వీణ నేర్చుకోవాలి, వైలిన్ నేర్చుకోవాలి, మృదంగం నేర్చుకోవాలి, గాత్రం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలని ఈ రోజున చాలా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, మ్యూజిక్ యూనివర్సిటీలు. చాలా లక్షల ఖర్చు అయిపోతుంది. అర్థమవుతుందా? కానీ దేవుడు ఉచితముగా మనకు కృపావరాలు ఇస్తాడు. ఆ కృపావరాలను గురించిన ప్రస్తావన 7 కృపావరాలు చెప్తాడు ఆయన. ఒకటి, ఆత్మల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు సురేష్ ఆత్మ ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. మనందరూ ఆత్మలు కూడా ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తాయి? మిన్నుతల్లి అంటుంది. సమాధి దగ్గరికి వెళ్ళి ఆ క్యాండిల్ వెలిగించి ప్రార్థన చేసుకొని గుర్తు చేసుకొని, సురేష్ని ఆచారం ఏం పాటించలేదు, గుర్తు చేసుకొని వచ్చేటప్పుడు సడన్గా, పెదనాన్న మనందరం కూడా ఇక్కడికే రావాలి కదా. ఎక్కడికి? శరీరం ఇక్కడికి రావాలి. ఆటోమేటిక్గా ఆ మాట వెనుక దాగున్న రహస్యం ఏంటంటే, శరీరం ఇక్కడికే వస్తుంది, కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాడు. ఆత్మ సంబంధమైన సంగతులు మనకు తెలియాలని నేను ఈ అంశాన్ని సిద్ధపడ్డాను పరిశుద్ధాత్మని వెలుగులో. కాబట్టి పరిశుద్ధ దైవాత్మ లక్షణం ఏంటంటే ఏమున్నాయి చెప్పండి? ఒకటి, ఈ 7 రకాలైన ఉన్నవి. రెండవది, ప్రకటన గ్రంథంలో ప్రస్తావించినది కూడా 7 ఆత్మలు అంటే 7 ఆత్మలు కాదు, కానీ
ఈ ఆత్మలో ఉన్న స్వభావాలు, లక్షణాలు. ఇప్పుడు కృపావరాల గురించి కూడా రోమా పత్రికలో పౌలు భక్తుడు రాశారు. 12వ అధ్యాయం 6వ వచనం నుంచి 21 వరకు. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, చూడండి 7వ వచనం, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగినుడి. ఇలా చూస్తే ఈ ఎక్కడి వరకు చెప్పాడు ఆయన? 21వ వచనం వరకు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి చెప్పట్లా? చెప్పగా ఆమె నేను గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ ఇది మనకు సంబంధించినటువంటి వివరాలు. దేనికి సంబంధించినవి? ఏ ఆత్మ? మీ ఆత్మ, దురాత్మ, దైవాత్మ. క్లారిటీ ఉండాలి. ఏ ఆత్మ చెప్పండి? దైవాత్మ. తర్వాత దురాత్మ. తర్వాత మానవాత్మ, మన ఆత్మ. ఈ మూడిట్లో ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు, సందిగ్ధానికి గురి కావద్దు. అర్థమవుతుందండి? సో దైవాత్మ గుణలక్షణాలు మనము తెలుసుకున్నాం. అదే సమయంలో కృపావరాలను గురించి కూడా మనము తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే దురాత్మ లక్షణాలు. పౌలు భక్తుడు మూలవాక్యంగా మనకేం చెప్పాడు ఆయన? మీరందరూ పోరాడేది దేంతోనయ్యా అంటే ఏమన్నాడు ఆయన? మనం పోరాడనుది శరీరులతో కాదు కానీ ఎవరెవరితో అన్నాడు ఆయన చెప్పండి? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము. కాబట్టి ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో ఈ దురాత్మలు గూర్చినట్టు సంగతి తెలుసుకోవాలి. ఈ భూమి మీద చేతబడులు చేసేటటువంటి వాళ్ళు ఉంటారే, చేతబడి ఇంకా ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా. ఏంటవి? చిల్లంగితనం, ఇంకా బాణామతి, ఇవన్నీ చేసేవాళ్ళు ఉంటారే. వాళ్ళని అడగండి మీరు, ఏమయ్యా దయ్యాలు పిశాచాలు ఎలా ఉంటాయని అడిగితే వాళ్ళు విచిత్రంగా చెప్తారు మనకి. ఇప్పుడు నేను చెప్తుంటే దైవవాక్యాన్ని చెప్తున్నప్పుడు మీకు కలగనంత శ్రద్ధ, కలగనంత ఇంపు ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఆ దురాత్మలను వశం చేసుకొని బతికేటటువంటి మాంత్రికుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే కథలు వింటే అబ్బా ఎంత హాయిగా వింటాం. తెల్లవారులు వింటాం. భయం గొలుపుతూనే ఉంటుంది, గుండె దడదలాడిపోతూనే ఉంటుంది, చెమటలు పడుతూనే ఉంటాయి, వింటానే ఉంటాం కదా. భలే వినాలనిపిస్తుంది కదా అట్లాంటివి. అవి కాదు మనం వినాల్సింది. ఎవరితోనైతే పోరాడుతున్నాము, ఏమంటున్నాడు ఆయన? అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతోనూ వాయుమండల సంబంధమైన దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి అసలు ఈ దురాత్మలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేవి మనం చకచక చూసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది. అర్థమవుతుందా? ఒక్కొక్కటి వాక్యాధారంగా చూసుకొని మొట్టమొదటి చూసినప్పుడు సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం చూడండి ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయము 14 నుంచి 23 వచనాలు చూస్తే అది మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ దురాత్మ అనే మాట చూస్తాం. దురాత్మ సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం 14 నుంచి 23 వరకు చూసినప్పుడు యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా బాధ పెట్టిందంట. దురాత్మ ఒకటి వచ్చాడు, వచ్చి సౌలును బాధ పెడుతున్నాడు. సౌలు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమించిన మొట్టమొదటి రాజు. ఒక యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొదటి వచనంలో మొదటి మాటలో నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ మనల్ని ఎప్పుడైతే విడిచిపెట్టి వెళుతుందో, లేదు దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే విడిచిపెడతామో ఆ ఖాళీని దురాత్మలు భర్తీ చేస్తాయి. జాగ్రత్త సుమ.
మన జీవితంలో దైవాత్మకు కనుక స్థానం కోల్పోయామా, దేవుణ్ణి మనం వదిలేసిన, మనల్ని దేవుడు వదిలేసిన ఆ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు తెలుసా? యేసయ్య. దురాత్మలు, సాతానుడు, అపవాది శక్తులు అదే చెప్పాక నేను, వాయుమండల సంబంధ శక్తులు మన పైన తిరుగుతూ గమనిస్తూ ఉన్నప్పుడు ఎవరి హృదయంలో బలహీనత వచ్చిందో, ఎవరి హృదయంలో దేవుడు లేడో వారిని ఆక్రమించేస్తాడు దురాత్మ. ఇక్కడ అంటున్న మాట, సౌలుకు దెయ్యం పట్టింది. దురాత్మ పట్టినప్పుడు ఏం చేశారు వాళ్ళు? సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, నిన్ను బాధ పెడతా ఉంది, మాకు తెలుస్తుంది అబ్బాయి, కాబట్టి నా ఏలిన వాడైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధంగా ఉన్నాం, సితారా చమత్కారంగా వాయింపగల ఒక నేను విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టునప్పుడల్లా, అతడు సితారా చేత పట్టుకుని వాయించినప్పుడల్లా నీకు బాగుపడదు అని అతనితో అన్నారు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? వెళ్ళి 18వ వచనం, చిత్తగించం, బెత్లెహేమీయుడైన యెషయ్యకు కుమారులో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయించగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరి రూపసి ఉన్నాడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆల్రౌండర్ అన్నమాట. ఎవరైనా? దావీదు భక్తుడు, మహారాజు, కవి, గాయకుడు, సంగీతకారుడు, రూపసి, మంచి అందగాడు, తెలివైనవాడు, దేవుని హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతటి ప్రజ్ఞ కలిగినటువంటి ఆ వ్యక్తిని పిలుచుకొని వచ్చినప్పుడు ఆయన వచ్చి సితారా వాయించగలడు, వీణ వాయించగలడు, హార్ప్ వాయించగలడు. ఎప్పుడైతే వాయిస్తూ ఉన్నాడో సౌలుకు పట్టిన దయ్యం అంతా ఏమైపోయింది? దురాత్మ ఏమైపోయింది? పారిపోయాడు. అందుకని ఈ దురాత్మలలో రకాలు, దైవాత్మలో ఉన్నటువంటి 7 స్వభావాలు తెలుసుకున్నాం, కృపావరాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం దురాత్మల సమూహాలలో ఉన్న రకాలు ఏంటంటే, ఒకటి దురాత్మ. రెండవ దానికి వెళదాం, చూడండి. రాజుల మొదటి పుస్తకం 22వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు. అహాబును గురించినటువంటి విషయం చూస్తాం. రామోత్గిలాదు మీదికి పోయి అహాబు అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడును అతన్ని ప్రేరేపించిన యెహోవా సెలవీయగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడెను. నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదుమని అతన్ని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా. ఈ ఆత్మ ఏ ఆత్మ అంటే ఇది? మొదటి ఆత్మ ఏంటి? దురాత్మ, చెడ్డ ఆత్మ. రెండవది ఏంటంటే అబద్ధమాడు ఆత్మ. ఏమండి, మనం ఎప్పుడైనా చిన్న అబద్ధం, కొంచెం పెద్ద అబద్ధం, ఇంకొంచెం పెద్ద అబద్ధం, ఒక మనిషి చచ్చేదానికి కారణమైన అబద్ధం, ఒక కుటుంబం ముక్కలైపోవటానికి కావలసిన అబద్ధం మనం మాట్లాడుతున్నామంటే, నువ్వు మాట్లాడట్లా, నేను మాట్లాడట్లా, అబద్ధమాడే ఆత్మ ఒకడున్నాడు సమూహంలో. వాడొచ్చి మన చేత ఏం చేపిస్తాడు? చెప్పాలండి, అబద్ధం ఒప్పుకోవాలి మనం కొన్ని. అప్పుడు దేవుడు కొన్నిటిని దూరం చేస్తారు, అట్లాంటి విషయాలు మన దరిదాపులకు రాకుండా. ఈ రకరకాలైనటువంటి ఆత్మలను దూరపరచగలిగిన శక్తి ఒక్క ప్రభువుకే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి ఆత్మ ఏంటది? చాలా జాగ్రత్తగా వింటేనే గుర్తుపెట్టుకోగలం. ఒకటి దురాత్మ, రెండవది ఏంటంట? ఇది అబద్ధపు ఆత్మ. ఇంకొకటి కూడా ఎవరి దగ్గరికి వచ్చి ప్రేరేపించి, దేవుని చేత ప్రేరేపించబడినటువంటి ఆత్మట. ఎందుకు తెలుసా? చాలా మార్లు మనలను పరీక్షించడానికి, చాలా మార్లు మనలను తేలిక చేయటానికి, చాలా మార్లు దేవుడు ప్రవక్తలను పంపిస్తాడు. మనల్ని పరీక్షించడానికి కూడా కొన్నిసార్లు ప్రవక్తలను పంపిస్తాడు. ఇక్కడ చూస్తే అబద్ధమాడేటటువంటి ఆత్మగా ఉందని చెప్పగా, ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను. 23వ వచనం, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. ఈ విషయాలు మనం ధ్యానించడానికి చాలా టైం పట్టుద్ది, వేరే కాంటెక్స్ట్. అయినప్పటికీ ఇక్కడ ఒక ఆత్మ ఉన్నాడు. ఎవడ ఆత్మ అంటే? అబద్ధమాడు ఆత్మ. అందుకని అబద్ధం ఆడటం దేవుని లక్షణం కాదు, అబద్ధం ఆడటం పరిశుద్ధుల లక్షణం కాదు, అబద్ధం ఆడించటం, కావాలని అబద్ధం ఆడించడం దేవుని లక్షణం కాదు. మనము పరిశుద్ధుని బిడ్డలం. పోయిన వారం, అంతకుముందు వారం చెప్పాను నేను, గుర్తుందో లేదు. పరలోకానికి వెళ్ళటానికి నువ్వు ఎందుకు సిద్ధపడుతున్నావా అంటే ఏం చెప్పాలి తెలుసా? ఏ విషయమై నువ్వు సిద్ధపడాలి తెలుసా?
పరలోకంలో నా కొరకు ప్రభు బంగారు వీధులు, వజ్ర వైడూర్యాలు, మరకతాలతో, గోమేధికాలతో నిర్మించేటటువంటి భవనాల కోసం నేను ఇక్కడ పరిశుద్ధంగా ఉంటున్నానండి, అక్కడికి వెళ్ళాలని. అంటే అది విశ్వాసి చాలా కుచితంగా మాట్లాడే మాట, విశాల దృక్పథం లేకుండా మాట్లాడే మాట. ఎందుకు తెలుసా ఆ మాట అంటున్నా నేను? మన దేవుడు పరిశుద్ధుడు గనక మనందరము పరిశుద్ధులుగా ఉంటున్నాం. అంతేగాని ఏదో లాభం ఆశించి పరిశుద్ధులుగా ఉండటం అనేది ఒక సాధారణమైన విశ్వాస లక్షణం. మనము ఇంకొక మెట్టు ఎదిగిన ఆత్మీయతలో ఎదిగిన బిడ్డలుగా మనం ఉండాలంటే మనము ఏదో లాభం కోసం పరిశుద్ధులుగా ఉంటాం కాదు. లాభం కోసం పరిశుద్ధులుగా ఉంటాం కాదు. ప్రభు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు పరలోక రాజ్య భాగ్యం ఆటోమేటిక్గా అదే కలుగుతుంది. ప్రభు అదే చెప్పారు కొండ మీద ప్రసంగంలో, మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. అది చెప్పారు. కానీ పంది అనేటటువంటి జీవి ఎప్పుడు నేలను ఎత్తుక్కుంటూ తిరుగుతున్నట్లుగా తిరగమని అనలేదు. ఎప్పుడు పైవాటినే ఏం చేయాలంటున్నాడు ఆయన? పైవాటినే చూడాలి. మీరు పైవాడు దేవునికి సంబంధులు. ఈ భూమి మీద మీరు యాత్రికులు, పరదేశులు. భూమి మీద ఉండటానికి శాశ్వత కాలం రాలే మనం. అందుకని ఇక్కడ చూసినప్పుడు ఒక ఆత్మ ఏంటదంటే అబద్ధమాడించు ఆత్మ. జాగ్రత్త, మనం ఆడుతున్నామంటే అబద్ధాలు దుష్టుడు మనకి ఆవరించి ఆడిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ఆ స్పృహ కావాలి మనకి, ఆ స్పృహ కావాలి. ఒక అబద్ధాన్ని కప్పుపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడతాం? 100 అబద్ధాలు ఆడతాం. ఈ 100 అబద్ధాలు ఆడొచ్చని మన పెద్దలు సమర్థించారు. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమని చెప్పారా? ఉందా దేశంలో సామెత? 1000 అబద్ధాలు ఆడి ఒక అబద్ధం ఆడి ఒక పెళ్లి చేయమన్నారా? 100 అబద్ధాలు కాదండి, అది దాటిపోయింది ఎప్పుడో. మనుషులు చాలా సీనియారిటీకి ఎదిగిపోయారు. ఒక అబద్ధం 100 అబద్ధాలు కాదు, 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు. అబద్ధాలు ఆడమని నేర్పారు, బూతులు తిట్టమని నేర్పుతారు మన వాళ్ళు పెద్దోళ్ళు. అంతే. మీ మేనమావని వెళ్ళి తిట్టరా, తన్నిరారా, గెచ్చిరారా. ఇప్పటికి కూడా విశ్వాసులైన వాళ్ళు సిగ్గు లేకుండా కొన్ని క్రైస్తవ పెళ్ళిళ్ళలో రక్షింపబడి బాప్తిస్మం మంది బల్లలో పాల్గొని యేసయ్య రక్తానికి సాదృశ్యమైన రసమును, ఆయన మన కొరకు దెబ్బలు తిన్న శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తింటూ కూడా క్రైస్తవులైన వాళ్ళు వెళ్ళి సరసాలు ఆడటం, రంగులు జల్లుకోవడం, నీళ్లు కొట్టుకోవటం, మునిగి తేలటం, ఆనందాలు. ఆనందం కాదు ప్రభు అనుభవించమంది. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని యందు ఆనందించడం రావాలి. ఆ స్పృహతో మనం ఉన్నప్పుడు అబద్ధమాడు ఆత్మ మనతో అబద్ధములు ఆడించనేరడు. వాడిని జయిస్తాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా పుస్తకం చూడండి, 19వ అధ్యాయం 3వది చూద్దాం. యెషయా పుస్తకం 19వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతిగా యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా. సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఐగుప్తు మీద దేవుడు ఒక మూర్ఖత గల ఆత్మను కుమ్మరించాడట. మూర్ఖత గల ఆత్మ. 3వది మూర్ఖత గల ఆత్మ అంటే చాలామంది మూర్ఖులుగా ఉంటారు. ఒక విషయాన్ని సావధానంగా మాట్లాడుతూ చర్చిస్తూ ఉంటే దానికి విపరీతమైన మూర్ఖపు ఆలోచనలు జోడించి టాపిక్ని డైవర్ట్ చేసి మనలను ఉద్రేక పాలన చేసి వారు ఉద్రేకస్తులైపోయి మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగేది గొడవలకు కారణమైపోయే వాళ్ళు ఉంటారే. దానికి కారణం ఏంటంటే మనం కాదు, మనలను ఆ ఉద్రేకము కలిగించేటటువంటి మూర్ఖత గల ఆత్మ. మూర్ఖత గల ఆత్మ. చాలా మార్లు గమనించాల్సింది ఏంటంటే మనలో మూర్ఖత గల ఆత్మ ఉండి మనం మూర్ఖులుగా ప్రవర్తించడం చాలా మార్లు జరగకపోవచ్చేమో, కానీ చాలా మార్లు ఎదుటివారు మన ఎడల మూర్ఖంగా ప్రవర్తించి మనలను తప్పు చేసేటట్లుగా, మనము అదుపులేని కోపోద్రేకాలకు గురయ్యేవారుగా చేసేటప్పుడు మనము సంయమనం పాటించి గమనించి వీడిలో మూర్ఖత గల ఆత్మ ఉంది, మనం మూర్ఖులం కాదు, మౌనంగా ఉన్నాం. చాలాసార్లు మంచిని కోరి శాంతిని కోరే వాళ్ళు వాడు మూర్ఖుడు కదరా, నువ్వు కూడా మూర్ఖుడుగా మాట్లాడతావు, అది మూర్ఖురాలే కదరా, నువ్వు కూడా మూర్ఖురాలుగా మాట్లాడతావు, ఎందుకమ్మా ఎందుకంటారు ఈ మాట? ఎదటి వారిలో ఉన్నటువంటి మూర్ఖత కలిగిన ఆత్మను వివేకముతో గ్రహించినటువంటి వారు ఏం చేస్తారంటే వీళ్ళు నెమ్మదిగా ఉండడానికి ఇష్టపడతారు. క్రైస్తవ సంఘాల్లో కూడా నెమ్మదిగా ఉండేది పోయింది, మూర్ఖత పెరిగిపోయింది, మూర్ఖత్వం పెరిగిపోయింది. కొందరు ఎంత మూర్ఖత పరాకాష్ట చేరిపోద్దంటే ఈ పుట్టిన బిడ్డ నా భార్యకు నా వల్ల పుట్టలేదు,
అక్రమ సంబంధం వల్ల పుట్టారని ఒక చోట ఆ బిడ్డ కాళ్ళు పట్టుకొని బండకేటి కొట్టుకు చంపేసిన రోజులు ఉన్నాయి. మూర్ఖత గల ఆత్మ ఏ దుర్మార్గతనైనా చేయటానికి వెనుకాడదు. ఇక్కడ కూడా దేవుడు మూర్ఖత గల ఆత్మను అనుమతించడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి. ఎవరికి బుద్ధి చెప్పడానికి? ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి. ఇంతకుముందు కూడా చదివింది అదే. బుద్ధి చెప్పడానికి దేవుడు చాలా మార్లు మనలను ప్రేరేపిస్తారు. జాగ్రత్తగా ఉండాలి మనం. మూడవది ఏంటి చెప్పండి? మూర్ఖత గల ఆత్మ. నాలుగవది యెషయా పుస్తకంలోనే 29వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చూచినప్పుడు ఇది ఒక విచిత్రమైన ఆత్మ. మీకు చదివితే నాకైతే నేను స్టడీ చేస్తున్నప్పుడు భలే ఆశ్చర్యం అనిపించింది, విచిత్రం అనిపించింది. ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేలుకొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లు. ఆకలేస్తూ ఉందంట రవితేజ, ఆకలేస్తూ ఉంటే పడుకున్నాడంట, కళ వచ్చిందంట, కళ్ళలో మంచి బిర్యానీ ఫుల్గా పొట్టనండి తిన్నాడంట, మెలకు వచ్చిందంట. ఆకలి తీరుద్దా? ప్రభు ఎంతటి ఉన్నతమైన ఆధ్యాత్మిక లోతులతో కూడినటువంటి వచనాలు రాయించి పెట్టారు మన కోసం. ఒకడికి ఆకలేసింది, నిద్రపోయాడు, కల్లో తినేశాడు, సంతృప్తి కలిగిపోద్దా? ఆకలి తీరిపోద్దా లేచిన తర్వాత? ఇంకా ఎక్కువ వద్దు ఆకలి. ఎందుకు తెలుసా? ఈ నిద్రపోయి కలగన్న టైం 2 గంటలు అయింది. ఈ 2 గంటలతో ఆకలి అనుభవించాడు వాడు, ఇంకా ఆకలి పెరిగిపోద్ది. అందుకని కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వానికి ప్రాణం ఇంకనూ ఆశగొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహమంతటికి సంభవించును. జనులారా తేరిచూడిడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి, గ్రుడ్డివారగుడి. ద్రాక్షరసము లేకయ్యే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయ్యే తూలుచున్నారు. చూడండి, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కొమ్మరించి ఉన్నాడు. దేవుడు బుద్ధి చెప్పడానికి ఇక్కడ ఇంకొక ఆత్మ. ఏంటి ఆత్మ? చెప్పలేకపోతున్నారా? దేవుని ఆరాధనకు గాఢ నిద్రాత్మతో ఎగ్గొట్టినటువంటి ఎన్నున్నాయి రాసుకోండి డైరీలో. గాఢ నిద్రాత్మతో ప్రయాణం మానేసిన ఎన్నున్నాయో గుర్తుపెట్టుకోండి. ఫ్లైట్ ఎక్కాల్సినోడు గాఢ నిద్రపోయి ఏనాడు కూడా ఫ్లైట్ ఎక్కకుండా మానడు. ట్రైన్ ఎక్కాల్సినోడు మానడు, షిప్ ఎక్కాల్సినోడు మానడు, డ్యూటీకి వెళ్ళాల్సినోడు మానడు. ప్రార్థనకు వచ్చేప్పటికే, ఆరాధనకు వచ్చి ఆత్మను దేవుని సన్నిధిలో సిద్ధపరచుకునే విషయంలో మాత్రము చాలామంది క్రైస్తవులకు ఏ ఆత్మ కలుగుతున్నాడు? గాఢ నిద్రాత్మ, డీప్ స్లీప్. డీప్ స్లీప్ అంటే చాలామందికి, కొంతమంది అంటారు దున్నపోతులు తొక్కినా కూడా ఇడికి, చెప్పండి, దున్నపోతులు తొక్కినా కూడా ఇడు మెలకు రాదురా అంటారు. కొంతమందికి మామూలుగా పేర్లు పెడతారు, కుంభకర్ణుడు అని. ఏ కర్ణుడు? బాగా తింటాడు, బాగా నిద్రపోతాడు. కొన్ని చరిత్రలో చూసినప్పుడు, కొన్ని రచయితలు మనుషులు రాసిన రచనలో చూసినప్పుడు కొంతమంది సంవత్సరాలు నిద్రపోయారంట, యుగాలు నిద్రపోయారంట. ఇవన్నీ ఏమో కానీ కొన్నిసార్లు మనకు బుద్ధి చెప్పడానికి, మనకు గుణపాఠం నేర్పడానికి, మనము ఆత్మీయతలో పరిపక్వత చెందడానికి దేవుడు కొన్నిసార్లు ఈ ఆత్మను కూడా ఇస్తారంట. 4వ ఆత్మ ఏంటి తెలుసు? అది చెప్పండి గట్టిగా. గాఢ నిద్రాత్మ. కన్నులకు గాఢ నిద్రాత్మ వస్తుందట. ఇంకొకటి ఏంటి తెలుసా? చాలామందికి నిద్ర లేదు. ఇప్పుడు చాలామందికి నిద్రలేమి వచ్చేసి ఏం జరుగుతుంది తెలుసా? చాలామందికి నిద్రలేమి వచ్చి నిద్ర కోసం ఏం చేస్తున్నారంటే మత్తు బిళ్ళలు వేసుకుంటున్నారు. మత్తు బిళ్ళలు. ఇప్పుడు ఏమొస్తుంది? వస్తుందా? గట్టిగా వస్తుంది గాఢ నిద్ర, బాగా గాఢ నిద్ర వస్తుంది. తెలుసా మీకు? సహజంగా మీరు నిద్రపోయినప్పుడు మీ ముఖం ఎంత అందంగా ఉంటుందో, అసహజంగా నిద్ర పట్టినప్పుడు మత్తు వేసుకుంటే దెయ్యం ముఖంలాగా అయిపోద్ది. కళ్ళ కింద నల్లగా అయిపోయి ఇట్లా అయిపోతారు మనుషులు. ఇక్కడ ఏమంటున్నాడంటే గాఢ నిద్రాత్మ అంటే బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతే ఏమీ తెలియదు, ఏమీ అర్థం కాదు. లోకంలో ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంటి వాళ్ళకేం జరుగుతుంది ఏమీ అర్థం కాదు. చాలామంది పట్టించుకోరు. వాళ్ళ బతుకే వాళ్ళది, వాళ్ళ తిండే వాడి దేవుడు అన్నట్టు వాళ్ళ బతుకే వాళ్ళది. పట్టించుకోరు, సంఘాన్ని పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరు, సమాజాన్ని పట్టించుకోరు. ఎవడెలా పోతే నాకేంటి. కొంతమంది ఇంకొకటి తొక్కి నేను పైకి రావాలనుకునేవాడు మరి కొంతమంది. చాలామందిలో గాఢ నిద్ర ద్వారా చాలా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. 5వ విషయం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 2-5 వచనాలు. గెరాసేనుల దేశం తెలుసుగా. గలిలయ సముద్ర తీరం మీద యేసయ్య శిష్యులతో ప్రయాణం చేసి
గాలిని గద్దించి, తుఫానును గద్దించి ఆయన అద్దరికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే గెరాసేనుల దేశంలో సేనా దెయ్యం పట్టిన వాడిని విడుదల చేయడానికి ప్రభు వెళ్ళాడు. అక్కడ రాస్తున్న మాట ఏంటంటే మార్కు సువార్త 5:2-5 వచ్చిన, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడాను. ఈ ఆత్మ ఏంటిది? అపవిత్రాత్మ. చెప్పండి అందరూ, అపవిత్రాత్మ. ఎందుకండి ఈరోజు దైవాత్మ గురించి చెప్పకుండా దురాత్మ గురించి చెప్తున్నారు? ఏంటంటే అందరము రిలేషన్షిప్ కలిగి ఉన్నాం వాటితో. దేవునితో, దైవాత్మతో రిలేషన్షిప్ కలిగి ఉన్నటువంటి వారుగా, పేరు పొందిన వాళ్ళుగా, ఎదుగుతున్న వారిగా, బలపడుతున్న వాళ్ళుగా, ప్రత్యేకించబడిన వాళ్ళుగా, నీతిమంతులుగా, సత్యవర్తనులుగా మారుతున్నటువంటి ఉన్నామని చెప్పుకునే చాలామందిలో దైవాత్మ ప్రభావం కంటే, దైవాత్మ గుణలక్షణాల కంటే దురాత్మ గుణలక్షణాలు ఎక్కువగా ఉండిపోయినాయి. దేవుణ్ణి ఎరిగిన వారికి, క్రైస్తవేతరులు కంటే కూడా, దేవుణ్ణి ఎరిగిన వారికి క్రైస్తవేతరుల కంటే ఎక్కువ బూతులొచ్చు. కోర్టులో కేసుల్లో చూస్తే యోహాను, పేతురు, ఆంద్రేయ, మత్తయి, లూకా 12 మంది శిష్యుల పేర్లు, ఆది అపోస్తులైన వారి పేరు, హతసాక్షులైన వారి పేరు, ఇవే కోర్టులో. ఎవరికరా విడాకులు కోర్టు గొడవలు వచ్చిన? అబ్రహాం, ఇస్సాక్, అబ్రహాము, శారా. విడాకులు వీళ్ళకే పేర్లు. సిగ్గుపడుతూ ఉన్నాం చదువుతుంటే. మా ఆత్మీయ తండ్రి ప్రసాదరావు గారు చెప్పేవారు, ఆయన కోర్టులో పనిచేసినప్పుడు విచిత్రమైన స్టోరీలు చెప్పేవారు. అందుకని ఈ రోజున దైవాత్మ ముసుగులో ఉన్నటువంటి దురాత్మ అనుచరులుగా ఉన్న వారికి ఇది తెలియాలి. నా మీద ఏముందో తెలియాలి. నాకు నా మీద ఏముంది, నన్ను ఏ విధంగా ఆటలాడుతుందో తెలియాలి. అందుకని ఇక్కడ అపవిత్రాత్మ అంటే పవిత్రత లేనిటువంటిది, అపవిత్రమైనది. వాడిని పీడిస్తూ ఉందంట సేనా దయ్యం. ఇదిగో మనుషులు గుర్తుపట్ల యేసుక్రీస్తు ప్రభుని దైవ కుమారుడు అని. ఈ సేనా దయ్యం గుర్తుపట్టి, దైవ కుమారుడా మీతో నాకేంటి పని, నన్ను విడిచి వెళ్ళిపో అంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళు ఉన్న దయ్యాలన్నిటినీ పందుల్లోకి పంపించేశాడు. ఆ పందులోడు అల్లాడు, అయ్యో నా జీవనోపాధి అన్నాడు. అది కాదు ప్రాముఖ్యత. ఇతనులో ఉన్నటువంటి దురాత్మలు ఏమైపోవాలి? విడిచిపోవాలి. మనలో కూడా ఏ దురాత్మ లక్షణాలైతే మనం చెప్తున్నామో, ఏ వాయుమండల సంబంధాల శక్తులు మనలను ఇబ్బందులు పెడుతున్నాయో, ఆ రకరకాలైన ఆత్మలను గురించి మనం ధ్యానిస్తున్నామో అవి మనలో నుంచి దూరం అయిపోవునుగాక. ఆరవది చూసాం కదా, ఏంటది? 5 చూసాం. 6వది చూస్తే లూకా సువార్త 13:10-13 వచనాలు. విశ్రాంతి దినమున, లూకా సువార్త 13:10-13 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఏ దయ్యం ఇది? ఏ దయ్యం ఇది? బలహీనపరచు ఆత్మ. చెప్పండి, బలహీనపరిచే ఆత్మ. ఎలా బలహీనపరుస్తాడు ఈ దురాత్మ? 3 రకాలుగాను దురాత్మ బలహీనపరుస్తాడు. మనలో ఎన్ని విభాగాలు ఉన్నాయని చెప్పాం? మనిషిలో శరీరము, ప్రాణము, ఆత్మ, 3ంటిని బలహీనపరిచేస్తాడు. 3ంటిని బలహీనపరుస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? ఇక్కడ రాశాడు కదా, 11 వచనంలో చూడండి. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం. ఏంటంట? 18 లాంగ్ ఇయర్స్. 18 సంవత్సరాల నుంచి దయ్యం పడితే అది ఏ దయ్యం అంటే? బలహీనపరిచే ఆత్మ. బలహీనపరిచి వీక్ అయిపోయాడు. దయ్యాలు పట్టిన వాళ్ళు ఎలా ఉంటారో నేను చూసా చాలాసార్లు. చాలా పాలిపోయిన ముఖాలు, రకరకాలుగా మాట్లాడటం, సందర్భానికి సంబంధం లేకుండా మాట్లాడటం, పళ్ళు కొరుక్కుంటూ మాట్లాడటం, కదిలితే మెదిలితే కొట్టడం, ఎవరి మీద పడితే వాళ్ళ మీద రక్కటం, దయ్యపు చేష్టలు రకరకాలుగా ఉంటాయి. వారి శక్తి మొత్తం కూడా ఏం చేయబడుతుంది? బలహీనమైపోతుంది. వారిలో ఉన్న బలమంతా నిర్వీర్యమైపోతుంది. తిన్నది పట్టదు. ఎంత తిన్నప్పటికీ కూడా బలహీనులుగానే ఉంటారు. చాలా కుటుంబాలు ఈ అనుభవం ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ అనుభవం ద్వారా అంటే ఇళ్ళల్లో ఎవరికో దయ్యాలు పడితే వాళ్ళు బలహీనలు అయిపోవటం. అందుకని గుర్తించాలి, కుటుంబంలో తండ్రి గుర్తించాలి, నా బిడ్డకేమన్నా ఈ బలహీనపరిచి ఆత్మ పట్టిందేమో అని గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి
ఎన్ని రకాలైనటువంటి రుచికరమైన శ్రేష్టమైన పదార్థాలు పెట్టినా కూడా నచ్చం వాళ్ళకి. బలహీనపరిచే ఆత్మ లోపలుంటే అంతే, జాగ్రత్తగా ఉండాలి. 7వది రోమపత్రిక 8:15 చూడండి. 7వది రోమపత్రిక 8:15. ఈ ఆత్మను ఏమన్నాడంటే పౌలు భక్తుడు, దాస్యపు ఆత్మ. దాస్యపు ఆత్మ చదవండి, రోమపత్రిక 8:15. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెడుచున్నాం. ఎందుకనంట ఇది మరలా భయపడుటకు. ఇంతకుముందు మీరు భయపడ్డారు, ఇప్పుడు మరలా భయపడుతున్నారంటే అర్థం ఏంటంటే మనము దాస్యపు ఆత్మను పొందలేదు. దాస్యపు ఆత్మ ఉన్నవాడు ఎప్పుడు భయపడతాడు, ఎప్పుడు ఒకడి అధికారం క్రింద బతుకుతాడు. ఒకరి అధికారం క్రింద బతికేవాడు దాసుడు, సంఖ్యల చేత బంధించబడి ఉంటాడు. అధికారం లేనివాడు, వారసత్వం లేనివాడు, హక్కు లేనివాడు, కొనబడినవాడు. ఒకానొకప్పుడు అనేక మంది జాతులు వాళ్ళను దాసులుగా కొనుక్కొచ్చుకునేవాడు. డబ్బులిచ్చి మేకలను కొన్నట్టు, గొర్రెలను కొన్నట్టు, పశువులు కొన్నట్టు, పక్షులు కొన్నట్టు మనుషులను దాసులుగా కొనుక్కొచ్చేవారు. ఆ మాటకు వస్తే యోసేపు కూడా ఇష్మాయేలీలకు అమ్మబడ్డాడు, కొనుక్కున్నారు వాళ్ళు. మీకు తెలుసా, ఈరోజు కూడా వార్తల్లో చూస్తాను నేను, మనుషులను అమ్మేస్తున్నారు. 2-3 ఆడపిల్లలు 5-6 పుడుతుంటే పిల్లల్ని అమ్మేస్తున్నారు, పట్టుకొని వాళ్ళని లోపల పెడుతున్నారు. ఇంకా తెలియకుండా కొన్ని వేల మంది ఈ రోజులు అమ్మబడుతూ ఉన్నారు. అవి మనకు రావు, బయటికి అవి మనకు రావు. చాలా జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా. అందుకని దాస్యపు ఆత్మని ఎందుకు అంటున్నామంటే, చాలామంది వక్తలు, గొప్ప గొప్ప దేశభక్తులు కూడా ప్రసంగాలు చేస్తారు. ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డేలకు కానీ ప్రసంగాలు చేస్తారు. 79 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి ఇంకా దాస్యపు బుద్ధులతోనే బతుకుతున్నారని హెచ్చరిక చేసే సందర్భాలు చాలా చూస్తాం. ఈ రోజున కూడా మనం స్వతంత్రులం. దుష్టుని చేత, దుష్టుని కబంధహస్తాల్లోంచి, దుష్టుని వలలోంచి, చెడులోంచి, పాపంలోంచి విడుదల పొందిన వాళ్ళం మనం. కనుక మనం స్వతంత్రులం, దేవుని బిడ్డలం, అపవాది బిడ్డలం కాదు. అందుకని దాస్యపు ఆత్మ మనలో ఉంటే మనం ఇంకా భయపడుతూనే ఉంటాం. నేను దేవుని వారసుణ్ణి. మాసిలమ్మ గారు, దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. పాడదాం అందరం. ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. దేవునికి స్తుతి కలుగును గాక. మనం దాసులమా? ఎవరో చెప్పండి. మనం దాసులమా, దేవుని వారసులమా? అంటే ఎవరో దేవుని పిల్లలం, దేవుని స్వాస్థ్యములకు, దేవుని సమస్తానికి మనం ఎవరు? ఆస్తికర్తలం, మనమే వారసులం, మనం హక్కుదారులం. కానీ హక్కుదారులైన వాడు ధైర్యంగా ఉంటాడు. రాజుగారి కొడుకు కోటలోనికి, అయ్యా ప్లీజ్ వెళ్ళనివయ్యా అని అడగక్కర్లా. వాడికి మెడలోనో చేతిలో రాజముద్ర ఉంటుంది. వాడు ఎక్కడికైనా వెళ్తాడు, అంతఃపురానికి వెళ్తాడు, రాజప్రాసాదానికి వెళ్తాడు, ఎక్కడికైనా తిరుగుతాడు. దాస్యంలో ఉన్నటువంటి వాళ్ళు, దాసులైన వాళ్ళు, పనివాళ్ళు అయిన వాళ్ళు, వాళ్ళకి స్వతంత్రత ఉండదు. మనం అలా కాదు. మనందరం కూడా దాస్యపు ఆత్మ కలిగిన వాళ్ళం కాదు. మనందరం దత్తపుత్రాత్మను పొందిన వాళ్ళం. ఏ ఆత్మ చెప్పండి? అది దత్తపుత్రాత్మ దైవ సంబంధమైనది. దాస్యపు ఆత్మ అపవాది సంబంధమైనది, దురాత్మ సంబంధమైనది, పిరికితనంతో ఉంచేటటువంటి ఆత్మ. దాస్యంలో ఉన్నప్పుడు కరువును అనుభవిస్తాం, వారసత్వంలో ఉన్నప్పుడు సమృద్ధిని అనుభవిస్తాం. దాస్యంలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు? కరువును అనుభవిస్తారు, లేమిని అనుభవిస్తారు. మనం అలాంటి వాళ్ళం కాదు. దాస్యపు ఆత్మ కాదు,
మనం ఏ ఆత్మను పొందాం? చెప్పండి గట్టిగా, దత్తపుత్ర ఆత్మను పొందాం. మనందరం కూడా అడాప్ట్ చేయబడ్డాం దేవునికి. మనందరినీ యేసే దత్తత తీసుకున్నాడు. కుమారులుగా, కుమార్తెలుగా, అనాథలుగా, అభాగ్యులుగా, దాస్యపులో ఉన్నప్పుడు మనల్ని ఆయన శిలువ రక్తం ద్వారా, విమోచన ద్వారా మనల్ని కూడా ఏం చేసుకున్నారు? ఆయన దత్తపుత్రులను చేసుకున్నాడు, దత్తపుత్రికలను చేసుకున్నాడు. మనందరం దేవుని వారసులం, నిబంధన జనులం, దేవుని వారసులం, ప్రేమ నివాసులం, తర్వాత జీవన యాత్రికులం, యేసుని దాసులం, నవయుగ సైనికులం. మనం సోల్జర్కి ఎప్పుడు భయం ఉండకూడదు. యుద్ధం చేసేవాడు భయపడకుండా వెళ్తే ఖచ్చితంగా శత్రువు కత్తి వాతకు గురవాల్సిందే. ధైర్యంగా ఉన్న సైనికుడు విజయం పొందుతాడు. 8వది చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులకు దొరిన ఆత్మతేటంగా చెప్తున్నాడు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే మోసపరుచు ఆత్మ, మోసపరుచు ఆత్మ. ఈ రోజున మనుషులందరూ కూడా చిక్కబడిపోతున్నారు మోసపరుచు ఆత్మలో. మోసపరుచు ఆత్మ మనల్ని భక్తిలోనే ఉంచేటట్లు చేస్తూ మాట్లాడే మాటలు లోకంలోనికి తీసుకువెళ్ళిపోతాయి. జాగ్రత్త. ఈ రోజుల్లో చూస్తే మనలను మోసపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒక మెసేజ్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసామంటే మన అకౌంట్ డబ్బులన్నీ పోతాయట. ఒకళ్ళు ఎవడో పిన్ కోడ్ పిన్ అడుగుతాడంట, పిన్ మనం ఎంటర్ చేసామంటే డబ్బులు పోతాయట. రకరకాల మోసాలు, రకరకాలైన ఘరానాలు, దేశానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా వేరే దేశాలకు చెప్పేటటువంటి పరిస్థితి. అందుకని మోసపరుచు ఆత్మలు, మోసపరుచు ఆత్మలలో మనము ఒకవేళ ఉన్నామేమో. ఎప్పుడు కూడా మనము ఎదటివారు మోసపరిచే ఆత్మ కలిగి ఉన్నారని చూడటంతో మాత్రమే కాదు, మనలో కూడా ఎదటి వాళ్ళని మోసపరిచే ఆత్మ ఉన్నాడేమో చూసుకోవాలి. అది క్షేమం, అది ఆశీర్వాదం, దేవుని లక్షణం, అది దేవుడు ఇష్టపడే స్వభావం. 9వది చూసినప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయం 7వ వచనం చూస్తే, మొదటి అధ్యాయం 7వ వచనం తీయండి. తిమోతిని రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ముందు చెప్పిన ఆత్మలని దేవుడి స్వభావాలు, దేవుని స్వభావాలు. ఇక్కడ చూస్తే పిరికితనం అనే ఆత్మను దేవుడు మనకి ఇవ్వల. మనము ధైర్యం కలిగిన వాళ్ళం, ధైర్యం కలిగిన వాళ్ళం. పిరికితనం అంటే ఏంటి తెలుసా? పిరికితనం ఏంటి తెలుసా? కొంచెం కష్టం వస్తే పారిపోవటం, కొంచెం ఇబ్బంది వస్తే పారిపోవటం. దేవుని సన్నిధిలో దైవజనుడు బోధించేటప్పుడు ఏదైనా ఒక చిన్న విషయం మిమ్మల్ని కదిలిస్తే, ఏదైనా దేవుని హెచ్చరిక మనకు వస్తే ఆ హెచ్చరికను స్వీకరించలేము. ఆ హెచ్చరిక నాది కాదు, ఇంకొకటి కోసం చెప్పిందిలే అని దాటవేసే ధోరణి, అది కాదు మనకు కావాల్సింది. వాక్యపు హెచ్చరిక హితవు మనకు అందించబడినప్పుడు మనలో ఏదైనా సర్దుబాటు చేసుకోవాల్సింది, మార్పు చేసుకోవాల్సింది, తిరుగుబాటు స్వభావం మార్చుకోవాల్సి వస్తే వెంటనే మార్చుకోవాలి. లోబడే స్వభావంతో వెంటనే మార్చుకోవాలి. పిరికి ఆత్మ కలిగిన వారుగా మనం ఉండొద్దు, ధైర్యము కలిగిన వారుగా ఉండాలి. పిరికి వారుగా మనం ఉండాలని కాదండి. ఈ రోజున శ్రమలు రాబోతూ ఉన్నాయి, వస్తున్నాయి. సంఘాలకు, రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమలలో పిరికి వారుగా ఉండొద్దు, ధైర్యం కలిగిన వారుగా ఉందాం. మన ప్రభు ధైర్యం కలిగిన వాడు. అపవాది శిరస్సును చితక తొక్కి దాన్ని మరణపు ముళ్ళును విరిచినవాడు, మరణపు బలమును నిర్వీర్యం చేసినవాడు. ధైర్యంగా వెళ్ళాలి. ఎందుకంటే మనల్ని నడిపించేవాడు ఎవరు? దేవుడు. ఆయనను మనం ముందు పెట్టుకొని నడవాలి. ఆయన కృప మన చుట్టూ ఆవరించి ఉన్నంత కాలము మనము పిరికివారం కాదు, ధైర్యం కలిగిన వాళ్ళం. 10వది చివరిది యోహాను మొదటి పత్రిక, ముగించుకునే చివరి వచనం చూడండి ఒకసారి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఇది భ్రమపరిచే ఆత్మ. చదవండి. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. సత్య స్వరూపమైన ఆత్మ, అది దేవుని ఆత్మ. సత్యస్వరూపమైన ఆత్మ అంటే ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయ్యేటప్పుడు వాగ్దానాత్మగా పంపబడిన
సత్యస్వరూపయగు ఆత్మ. సత్యస్వరూపి యేసుక్రీస్తు స్వరూపములో ఉన్న ఆత్మ. అది కాదు, ఇక్కడ ఏమంటున్నాడంటే మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకోవాలి. ఆయన తెలుసుకుంటున్నారు, మీరు తెలుసుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పైన చెప్పిన 9, ఇప్పుడు చెప్పే 10 భ్రమపరిచే ఆత్మలు ఉంటాయి. భ్రమపరచడం అంటే అర్థం తెలుసా? భ్రమపరచడం అంటే అర్థం తెలుసా? మనం నిజంలో ఉన్నామని అనుకుంటూ ఉండగా అబద్ధంలో ఉంటాం. ఎండమావులు తెలుసా? ఎండమావులు తెలుసా? మనం ప్రయాణం చేసేటప్పుడు సమ్మర్లో మన ఎదురుగా రోడ్డు మీద ఎక్కడో నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళేసరికి నీళ్లుండవు. ఎండమావులు మోసపుచ్చుతూ ఉంటాయి మనుషుల్ని. చాలా చోట్ల ఊబులు కనబడతాయి, చాలా సాఫీగా చక్కగా పొడి నేలలాగా కనపడతాయి. మనం అక్కడికి వెళ్ళామంటే దిగిపోతూ ఉంటాం, ఇంకా పైకి వద్దామని ప్రయత్నిస్తున్న కొద్దీ లోపలికి వెళ్ళిపోతాం. ఇదేంటంట? భ్రమపరిచే ఆత్మ. ఈ రోజున లేనిది ఉన్నట్లుగా, ఉన్నదాన్ని లేనట్లుగా, సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా మనతో మాటల నైపుణ్యంతో మాట్లాడుతూ భ్రమపరుస్తూ లోకంలోనికి ఈడ్చేసే పరిస్థితులు ఉంటాయి. అందుకని ఈ 10 రాసుకున్న వాళ్ళు ఉంటే ధ్యానం చేయాలి. ఇవేవైనా నన్ను ఏలుతున్నాయేమో, ఇవేవైనా నన్ను ఇబ్బంది పెడుతున్నాయేమో, కనుక నేను దైవాత్మ వశ్యుడుగానే ఉంటాను, దైవాత్మ చేతిలోనే ఉంటాను, దేవుని ఆత్మ పరిధిలోనే ఉంటాననేటటువంటి స్వభావంతో దేవుని సన్నిధిలో ఉంటాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి విన్న వాక్యాన్ని ఒక్కమారు మననం చేసుకుందాం. మననం చేసుకొని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువు మనలను తన పరిశుద్ధాత్మతో మాత్రమే నింపాలనుకున్నారు. ఇప్పుడు మనం ఈ ధ్యానించిన క్రమంలో చూసినప్పుడు ప్రతి దురాత్మ లక్షణాన్ని చెప్తున్న ప్రతిసారి, వేరే ఆత్మ గురించి ధ్యానిస్తున్న ప్రతిసారి పక్కనే దేవుని మంచి స్వభావం కలిగిన ఆత్మల గురించి కూడా మనము విన్నాం, చదివాం. కానీ మనలో ఉన్న బలహీనత ఏంటి తెలుసా? దురాత్మల లక్షణాలకే ఎక్కువగా మనం లోబడిపోతున్నాం. దేవుని పోలిక కంటే కూడా దురాత్మ పోలికలోనికి ఎక్కువ వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త సుమా. ఒకవేళ నిజమే నేను దేవుని ఆత్మ కంటే లోకములో ఉన్న భ్రమపరిచే ఆత్మలు, అబద్ధమాడే ఆత్మలు, గాఢ నిద్రాత్మ కలిగించేటటువంటి ఆత్మలు, ఇటువంటి ఎన్ని రకాలైనటువంటి ఆత్మలతో నేను నింపబడుతున్నాను, దేవునికి దూరం అయిపోతున్నాను అనే ప్రశ్న ప్రతి విశ్వాసి చేసుకోవాల్సి ఉంది రాత్రి వేళ. దేవుని ఆత్మ ఉంచబడినటువంటి మనిషిగా మనం సంస్కరించబడకపోతే, మనం మార్చబడకపోతే, మనలో దైవాత్మ కార్యము జరగకపోతే, దేవుని ఆత్మచేత మనం నడిపించబడకపోతే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. మనందరం దాసులుగా వద్దు, దాస్యములో వద్దు, బంధకాల్లో వద్దు, ఖైదీలుగా వద్దు. మనందరం వారసులుగా ఉందాం, దేవుని కుమారులు కుమార్తెలుగా ఉందాం. అప్పుడు మనం దైవాత్మ చేత నింపబడిన వారుగానే ఉండాలి. ఎప్పుడు దైవాత్మ సంబంధమైన బిడ్డలుగానే మనం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. లోకంలోంచి ప్రత్యేకించబడినగా వారిగా ఉండాలి, ఆత్మ నింపుదల కలిగిన వారిగా ఉండాలి, నిరంతరం ఆత్మచేత మండుచున్న వారిగా, వెలిగింపబడుతున్న వారిగా, వెలుగుతున్న వారిగా ఉండాలి. అప్పుడే దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఒకవేళ ఇప్పటికిప్పుడు మనము ఈ తనువు చాలించవలసి వస్తే, దేవుని చిత్తమై ఆత్మ ఆయన దగ్గరకు తీసుకోవడానికి ఆయనకి ఇష్టమైతే, మనం పరిశుద్ధులుగా ఉంటేనే, దేవునికి ఇష్టలుగా ఉంటేనే, ఆయన కుమారులు కుమార్తెలుగా ఉంటేనే పరలోక రాజ్య వారసులు కాగలం. మన శరీర బలహీనతలు ఏమున్నాయండి? అవి తగ్గొచ్చు, ఉండొచ్చు, అవి అసలు ప్రాముఖ్యతే కాదు. కానీ ఆత్మ సంబంధంగా మనం ఏ విధమైనటువంటి దాస్యంలో ఉంటే మన దేవునికి బిడ్డలుగా అనిపించుకోలేము, మనం దేవుని బిడ్డలుగా అనిపించుకోలేము. ఈ విశ్వాస జీవితాన్ని మనము, చిన్నపిల్లలందరూ మోకరించండి, యవన బిడ్డలందరూ కూడా బాల్యం నుంచే దేవుని సన్నిధిలో భయభక్తులు, వినయ విధేయత నేర్చుకోవాలి. యవన బిడ్డలందరూ మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపండి. తమ్ముడు కమలాకర్ ప్రార్థన చేస్తారు. మన మధ్య మా ఆత్మీయ
మిత్రులుగా ఉన్న అనిత గారు ప్రార్థన చేయండి దయచేసి. విన్న వాక్యాన్ని బట్టి సురేష్ జ్ఞాపకం చేసుకుని మైక్ ఇవ్వండి. మైక్ త్వరగా. ఆమేన్ ఆమేన్. యూదా రాసిన పత్రిక చివరి వచనం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి